బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తిరుమల భక్తుల క్యూ లైన్లో పాము కలకలం రేపింది. 300 రూపాయల దర్శన క్యూ లైన్లో భక్తురాల్ని పాము కాటేసింది. తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో బాధితురాలికి వైద్యం అందిస్తున్నారు అధికారులు. బాధితురాలు మోనిక కోలుకుందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల భక్తుల క్యూ లైన్లో పాము కలకలం రేపింది. 300 రూపాయల దర్శన క్యూ లైన్లో భక్తురాల్ని పాము కాటేసింది. తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో బాధితురాలికి వైద్యం అందిస్తున్నారు వైద్యులు. బాధితురాలు మోనిక కోలుకుందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల భక్తుల క్యూ లైన్లో పాముకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్, చక్రి అయితే తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్ లో వేచి ఉన్న ఓ మహిళా భక్తులని ఓ పాము కాటేసింది. వెంటనే ఈ విషయం టీటీడీ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఉన్న విధుల్లో ఉన్న సిబ్బంది వెంటనే ఆమెను హుటాహుటిన స్థానిక అశ్వని ఆసుపత్రి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ విషయంపై స్పందించింది. పాము విషపూరితం కాదని తనకి మెరుగైన చికిత్స అందించడం జరిగింది. అలాగే ఆమె తెలంగాణ రాష్ట్రం భూపాలకు చెందిన మహిళగా మౌనిక గుర్తించారు. ఆమె మెరుగైన చికిత్స అనంతరం స్వస్థలానికి కూడా తిరిగి వెళ్లే ఏర్పాట్లు కూడా చేసినట్టుగా టీటీడీ పిఆర్ఓ విభాగం సమాచారం అందించింది. ఆ రకంగా భక్తులు కూడా నిర్దేశించిన క్యూ లైన్ లో ఎంటర్ కావాలి, అదే ప్రాంతంలో కూడా వెళ్ళకూడదని కూడా విజ్ఞప్తి చేసింది. చక్రి, అయితే ఈ ఘటన పైన టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు సురేష్? పూర్తిగా ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది స్పందించారు. స్పందించిన వెంటనే ఉన్నత సమాచారం అందించి అంబులెన్స్ ద్వారా ఆ మహిళను స్థానిక ఆసుపత్రి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతి తరలించారు. టీటీడీ కూడా పూర్తి స్థాయిలో భక్తులకు మెరుగైన చికిత్స అందించి స్వస్థలం చేరే విధంగా ఏర్పాట్లు చేసిన. చక్రి, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సురేష్? పూర్తిగా తిరుమల క్యూ లైన్ అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఎప్పుడు చూసినా నిరంతరాయంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆ రకంగా తిరుమలలో ఒక స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు అని రిటైర్డ్ ఎంప్లాయీని నియామకం చేసుకున్నారు. ఎక్కడ పాము విధుల్లో కనబడినప్పుడు అతను వెంటనే వెళ్లి క్యాచ్ అతను పాము పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టే అవకాశం ఉంది. ఆ రకంగా మరికొంతమంది అదనంగా సిబ్బంది నియమించుకుంటే అటవీ ప్రాంతంలో క్యూలైన్ వెళ్లే సమయంలో అటువైపు గస్తీ నిర్వహించే పాములు వచ్చిన సమయంలో టక్కుని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సురేష్.